సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూస్తున్నాం. సో మనం ఈ డిబేట్ని కూడా రెండుగా డివైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్న వాళ్ళు, లేదా కోమార్బిడిటీస్ ఉండి కోవిడ్ని జయించిన వాళ్ళు, అలాగే కొంత ఐసీయూలో ఉండి చికిత్స తీసుకున్న వాళ్ళు, ఇలా విభజించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ముగ్గురు డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు ఈరోజు డిబేట్లో. డాక్టర్ నవత గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ సుధాకర్ గారు ప్రిన్సిపల్ ఏయూ మెడికల్ కాలేజ్, డాక్టర్ నరేందర్ గారు ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ నుంచి లైవ్లో ఉన్నారు. నమస్తే అండి, సాక్షి డిబేట్కి స్వాగతం మీ ముగ్గురికి కూడా. సో డాక్టర్ సుధాకర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంత కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ కానీ హార్ట్ సంబంధిత వ్యాధులు ఉండి కోవిడ్ని జయించిన తర్వాత కొంతమంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్లనో హార్ట్ అటాక్ వల్లనో చనిపోతున్న కేసెస్ కూడా చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కారణమా, లేదా కోవిడ్ని జయించిన తర్వాత వాళ్ళు వల్నరబుల్గా ఉండడం రీజనా? అమ్మా, చాలా అన్నీ కూడాను. ఎందుకంటే కోమార్బిడిటీస్ ఒక కారణం అయితే వ్యాధి తీవ్రత ఎంతగా ఉంది అనేది. అందరూ ఒకేలా పాజిటివ్స్లో కొంతమంది ఇంటి పట్టున ఉంటారు, కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, కొంతమందిలో వ్యాధి చాలా తీవ్రంగా ఉండి బయటపడతారు, కొంతమంది వ్యాధి తక్కువ ఉండి బయటపడతారు. కాబట్టి ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయో, ఎవరైతే వ్యాధి తీవ్రంగా ఉండి బయటపడతారో వాళ్ళకి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి ఇంటి పట్టు నుండి వైద్యం పొంది రికవర్ అయిన వాళ్ళలో ఉండవని కాదు, కానీ తీవ్రత దృష్ట్యా ఎవరికైతే తీవ్రంగా వచ్చిందో వాళ్ళకి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకంగాను ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకుందాం, షుగర్ వ్యాధి ముందుగా ఉన్న వాళ్ళకి కోవిడ్ అది తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే అంతకు ముందు డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా కోవిడ్ వలన కూడా డయాబెటీస్ వస్తుంది. వీళ్ళందరికీను కోవిడ్ అయిన తర్వాత కూడా ఈ డయాబెటీస్ కంటిన్యూ అయిపోతుంటుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. అందువలన ఈ వ్యాధి తీవ్రత అనేది మనకి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ వ్యాధి తీవ్రతను బట్టి, కోమార్బిడ్ కండిషన్స్ బట్టి, వాళ్ళ స్వతహా బట్టి, ఇలా రకరకాల కారణాలు ఉంటుంది. అందువలన పోస్ట్ దృష్టి సారించడం అనేది ఈ పరిస్థితుల్లో రకరకాల ప్రణాళికలు. డాక్టర్ సుధాకర్ గారు, మీ ఆడియో కొంచెం కట్ అవుతుంది సార్, మళ్ళా మీతో జాయిన్ అవుతాను. డాక్టర్ నరేందర్ గారు చెప్పండి, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కోవిడ్ హాస్పిటల్స్ అని లేకపోతే ట్రీట్మెంట్ అని ఇదంతా చూసాం, కానీ పోస్ట్ కోవిడ్ కేర్కి కూడా స్పెసిఫిక్గా మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం కనబడుతున్నట్టుంది. అంత నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఉంటున్నాయి. ఏమంటారు మీరు? డెఫినెట్ గా ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అనే కేసులు బాగా పెరుగుతున్నాయండి. ఈ సుధాకర్ గారు చెప్పినట్టు పోస్ట్ కోవిడ్ అనేటివి కాంప్లికేషన్ అనేటివి దట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అండి. సివియారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నట్టండి. అవి కొందరు మనస్సు, వాళ్ళ ఇంటర్నల్ శరీరక తీరు బట్టి కూడా కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మా లంగ్ పరంగా వచ్చిన కాంప్లికేషన్స్ అంటే మెయిన్ కాంప్లికేషన్ ఫైబ్రోసిస్ అనేది ఉంటుంది, లంగ్ ఫైబ్రోసిస్. దానివల్ల వాళ్ళకు ఎక్కువ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక దగ్గు రావడము, ఆయాసం రావడము, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. లంగ్ అనేది సాఫ్ట్ గా ఉండవలసింది స్టిఫ్ గా అయిపోతుంది అన్నట్టు. అది గాలి పీల్చుకొని ఆక్సిజన్ అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి కెపాసిటీ ఉండదు. కాబట్టి వాడు కొంచెము పని చేసినా అలసటగా రావడము, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. ఏ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అయినా కానీ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రావచ్చు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. దట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ, హౌ సివియర్ ఈస్ ద డిసీజ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. హౌ ప్రాపర్ ట్రీట్మెంట్, మనం ఎంత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ప్రాపర్ గా తీసుకోకుంటే ఏదో మనకు డిసీజ్ సివియర్ గా ఉంటే మైల్డ్ ట్రీట్మెంట్, మోడరేట్ గా ఉంటే మైల్డ్ ట్రీట్మెంట్. ఇప్పుడు డాక్టర్ నవత గారితో మాట్లాడదాం. సో డాక్టర్ నవత గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 1 month క్రితం వరకు కూడా ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ అని సర్జరీ చేసిన వాళ్ళు, లేదా దానికి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా నంబర్ ఎక్కువగానే కనిపించింది. వాళ్ళలో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటున్నాయా? మీ అబ్జర్వేషన్స్ ఏంటండి? యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ లో అందరం ఇప్పుడు చాలా ఎక్కువ బ్లాక్ ఫంగస్ గురించి వింటూ ఉన్నాం. సో ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ గా నేను కూడా చాలా కేసెస్, ఇప్పుడు జా నెక్రోసిస్,
పై దవడకి బ్లాక్ ఫంగస్ వచ్చిన కేసెస్ చాలానే చూస్తున్నాం సెకండ్ వేవ్ లో. ఫస్ట్ వేవ్ లో కూడా ఈ కేసెస్ చూసినప్పటికీ కోవిడ్ నుంచి రికవర్ అయిన 1-2 months తర్వాత అడపాదడపా రిపోర్ట్ అయినాయి. సో వి డిడ్ నాట్ కోరిలేట్ మచ్ విత్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గా. బట్ ఈ సెకండ్ వేవ్ లో చాలా పై దవడ ముఖ్యంగా నెక్రోజ్ అయ్యి, అంటే ఇది ఏదైతే బ్లడ్ క్లాట్స్ అనుకుంటున్నామో అది పై దవడకి సప్లై చేసే బ్లడ్ వెజల్ అవటం వల్ల ఆ పై దవడ నెక్రోజ్ అయ్యి అక్కడ బ్లాక్ ఫంగస్ వచ్చి దవడ కోల్పోతున్న పేషెంట్స్ ని చాలా మందిని ఈ సెకండ్ వేవ్ లో చూస్తూ ఉన్నాం. యా, అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళ సిమ్టమ్స్ కానీ ఇవి ఆఫ్టర్ సర్జరీ కానీ ఆఫ్టర్ మెడికేషన్ కానీ కంటిన్యూ అవుతున్నాయా లేదా దే ఆర్ ఓకే అనుకోవచ్చా? ఒక్కొక్కసారి అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ప్రెజెంటేషన్ అండి. ఇనీషియల్ గా సైనస్ లలో బ్లాక్ ఫంగస్ ప్రెజెంట్ అయినప్పుడు సైనస్ సర్జరీ తర్వాత చాలా సార్లు ఫంగస్ మళ్ళీ పై దవడికి రావటం చూస్తూ ఉన్నాం. సో ఇనీషియల్ సిమ్టమ్స్ దవడలో కనిపించకపోయినప్పటికీ పోస్ట్ సైనస్ సర్జరీ చాలా కేసెస్ లో పై దవడ ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాము. తర్వాత ఒక్కొక్కసారి కన్ను ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది, ఐ ఇన్వాల్వ్మెంట్ కూడా బికాస్ ఆఫ్ మ్యూకర్మైకోసిస్. సో ఒకసారి సర్జరీ చేశాక ఫర్దర్ గా అది స్ప్రెడ్ అవ్వటం అనేది 1-2 కేసెస్ లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో డాక్టర్ నరేందర్ గారు, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే కాంప్లికేషన్స్ కొంత సెకండ్ వేవ్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇంటెన్సిటీ కాస్త కూడా ఎక్కువ కాబట్టి సెకండ్ వేవ్లో ఈ కాంప్లికేషన్స్ నంబర్ ఆర్ పేషెంట్స్ వీళ్ళు కూడా ఎక్కువ కనబడుతున్నాయి అనుకోవచ్చా మనం? చాలా ఎక్కువ అండి. ఫస్ట్ వేవ్ తోటి కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ తోటి చాలా ఎక్కువ. ఫస్ట్ వేవ్ లో వీ హావ్ నాట్ సీన్ ఎనీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 15-20% పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ చూస్తున్నాము. సో లంగ్ లో లంగ్ పొర పగిలి గాలి బయటకు రావడం, న్యూమోథొరాక్స్ అని, లంగ్ పొర మధ్యన వాటర్ ఫామ్ కావడం, ప్లూరల్ ఎఫ్యూజన్ అని, ప్లస్ ఇలాంటివన్నిటివి ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయండి. డైలీ అట్లీస్ట్ ఒక 3-4 కేసెస్ అన్న చూస్తున్నాం అన్నట్టు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్. ఫస్ట్ వేవ్ లో అసలుకి మేము ఈ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గా చూసాం. ఈ సెకండ్ వేవ్ లో అయితే డైలీ వీఆర్ ఫేసింగ్ అండ్ వీఆర్ డూయింగ్ సో మెనీ ప్రొసీజర్ టు దీస్ పీపుల్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద either it is a second wave కోవిడ్ వైరస్ ఇంటెన్సిటీనా లేకపోతే ఇన్ని రోజులు వచ్చిన కోవిడ్ వల్ల వచ్చిందా అనేది మనం వీ హావ్ టు సీ. అండ్ అదే కాకుండా మనకు కొత్తగా పోస్ట్ కోవిడ్ వచ్చి 2-3 నెలలు అయిన వాళ్ళు టీబీల తోటి బయటకు రావడం, లేకపోతే ఆస్తమా ఎక్కువై రావడము, ఉన్న సిఓపిడి ప్రాబ్లం ఎక్కువై రావడం జరుగుతుంది. ఇది ఇన్ని రోజులు వీళ్ళు ఇంట్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చారా లేకపోతే పోస్ట్ కోవిడ్ అనేది మనం చెప్పడం కష్టము. ఈవెన్ మేము పోస్ట్ కోవిడ్ గా కాంప్లికేషన్ గా లైక్ ఈఎన్టీ సర్జన్ చూసినట్టు మీ లంగులో కూడా మ్యూకార్మైకోసిస్, బ్లాక్ ఫంగస్ చూస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కొంచెం ఇప్పుడైతే పోస్ట్ కోవిడ్ అనేది అయితే పీక్ లో ఉంది. దిస్ వీ హ్యావ్ టు అడ్రస్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఎ స్పెషల్ కేర్ ఫర్ దిస్ పోస్ట్ కోవిడ్ పీపుల్ అండ్ స్పెషల్ హాస్పిటల్స్ స్పెషల్ కేర్ అయితే డెఫినెట్ గా ఇవ్వాల్సి ఉంటుందమ్మా. రైట్ అండి. సో డాక్టర్ సుధాకర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. సో దట్ ఈ కాంప్లికేషన్స్ నంబర్ కూడా ఎక్కువగా ఉంది అనుకోవచ్చా మనం? ఒకటి నంబర్స్ మీద బేస్ అయ్యి ఉందమ్మా. సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసెస్ వచ్చాయి కాబట్టి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చినాయి, అదొకటి. అలా కాకుండా వచ్చిన కేసులతో పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా కూడా మనకి సెకండ్ వేవ్లో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ, అలాగే నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ. అందువలన సెకండ్ వేవ్ కంటే చాలా తీవ్రంగా వచ్చిందని మనం గుర్తించవచ్చు. అలాగే ఇందాక అమ్మాయి చెప్తున్నట్టు మ్యూకార్మైకోసిస్ కేసెస్ అవి కూడా సుమారు 200 మ్యూకార్మైకోసిస్ కేసులు మేము ఇక్కడ ట్రీట్ చేసాం కేజీహెచ్లో, విశాఖపట్నంలో. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 మంది పేషెంట్లు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. దీన్ని బట్టి ఇది వ్యాధి తీవ్రత ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ అయిన తర్వాత ఈ మ్యూకార్మైకోసిస్ మనం చూడలేదు. సెకండ్ వేవ్ అయిన తర్వాత మ్యూకార్మైకోసిస్లో గత ఒక నెల నుంచి విపరీతంగా వస్తున్నాయి. దాంతో సుమారు 200 మంది పేషెంట్లోనూ 125 మందికి ఆల్రెడీ ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి వ్యాధి తీవ్రత సెకండ్ వేవ్ తర్వాత ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి అనే విషయం మనం ఆకలింపు చేసుకోవచ్చు. ప్రాణాల మీదకి వస్తున్న సిచ్యువేషన్లు కూడా చూస్తున్నాం కదా డాక్టర్ నవత గారు. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ని ఆర్ హార్ట్ కానీ లేకపోతే లంగ్స్ కానీ తట్టుకోలేకపోవడం, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఆఫ్టర్ కోవిడ్?
ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత, హాస్పిటల్ డిశ్చార్జ్ తర్వాత కూడా. ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ ఆన్ ఆక్సిజన్ ఉన్న పేషెంట్స్ కి వీళ్ళందరూ దే ఆర్ ఆన్ స్టిరాయిడ్స్ ఫర్ లాంగ్ టర్మ్. సో స్టిరాయిడ్స్ యూజువల్ గా నార్మల్ పేషెంట్స్ లో ట్రీట్ చేసినా కూడా డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెంచుతాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం కోవిడ్ నుంచి రికవర్ అయ్యాక వాళ్ళు కొంచెం విజిలెంట్ గా ఉండాలి ఆన్ దేర్ డైట్, ఎక్సర్సైజెస్ చేయటం, ఇలా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటం. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ అయితే కొంచెం డైట్ అండ్ సాల్ట్ రెస్ట్రిక్షన్ ఇట్లాంటి డైట్ తీసుకోవటం. అండ్ ఈ మన ముఖాన్ని దవడని వీటన్నిటిని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి టు సీ ఫర్ చెక్ ఫర్ సైన్స్ ఆఫ్ మ్యూకర్ మైకోసిస్. ఏదైనా ముక్కు స్టఫీగా ఉందా, దవడ ఏమైనా ఊగుతోందా, లేకపోతే నోట్లో నుంచి ఏమైనా పస్ డిశ్చార్జ్ కానీ, చిగుళ్ళు వాయటం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ముఖం ఒక పక్క వాపు ఉందా, లేకపోతే ఒక్కొక్కసారి చెంప మీద కొంచెం నమ్గా సెన్సేషన్ ఆల్టర్ అవుతూ ఉంది. సో వీటన్నిటినీ ఒక రకంగా కోవిడ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గా గుర్తించాలనే అవేర్నెస్ ప్రజల్లో ఇంకా రావాల్సి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ముక్కు కొంచెం పట్టేసినట్టుంటే చాలా రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాము సో అందుకే వచ్చిందేమో అనుకుంటున్నారు. ఒకవేళ చిగుళ్ళు వాచటం అలాంటివి ఏమైనా చూస్తే ఐసీయూలో ఉన్నప్పుడు బ్రష్ చేయలేదు కదా సో అందుకే చిగుళ్ళు స్వెల్ అయినాయి అనుకుంటున్నారు. సో వీటి వల్ల కొంచెం దే ఆర్ డిలేయింగ్ పేషెంట్స్ వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ చేయటం అనేది. సో పోస్ట్ కోవిడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటం, ఇతర కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే వాటికి తగిన ట్రీట్మెంట్ డాక్టర్స్ నుంచి కంటిన్యూ చేస్తూ ఈ సిమ్టమ్స్ అన్ని కూడా గమనించుకుంటూ ఉంటే కొంచెం అంటే ఏదైనా మార్పు ముఖంలో వచ్చింది అనిపిస్తే వెంటనే కన్సల్ట్ చేసి డాక్టర్ ని చేస్తే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ని తగ్గించవచ్చు, జరిగే నష్టాన్ని చాలా వరకు మినిమైజ్ చేయగలుగుతాం. రైట్ అండి. డాక్టర్ నరేందర్ గారు, మనం చూసాం ఫస్ట్ వేవ్ తర్వాత లాంగ్ కోవిడ్ అనే ఒక టర్మ్ కూడా కాయిన్ చేశారు, కానీ అది సెకండ్ వేవ్ తర్వాత చాలా ఎక్కువగా కనబడుతుంది లాంగ్ కోవిడ్ అనే ఇది. సో మరి ఎప్పటిదాకా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండడం అవసరం అవుతుంది అండ్ ఏ సిమ్టమ్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలి? మనము ఫస్ట్ ప్రజెంట్ సిమ్టమ్ ఏ సిమ్టమ్స్ అయితే పేషెంట్ వచ్చాడో ఆ సిమ్టమ్స్ అన్ని ట్రీట్మెంట్ తర్వాత తగ్గాయా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు దగ్గుతోటి వచ్చాడు, ఆయాసంతో వచ్చాడు, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక అవన్నీ తగ్గిపోవాలి. లేకపోతే దగ్గు పర్సిస్టెంట్ గా ఉంది, ఆయాసం పర్సిస్టెంట్ గా ఉంది అంటే మనము సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద లంగ్ అనేది చూసుకొని దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఏమైనా ఫైబ్రోసిస్ డెవలప్ అయిందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే ఏమైనా మ్యూకర్ మైకోసిస్ డెవలప్ అవుతుందా చూసుకోవాలి. నాకు తెలిసి మనం ఈ లాంగ్ కోవిడ్ తరపున మనం కోవిడ్ వచ్చాక కూడా ఒక 2-3 months వరకు మనము పర్సనల్ గా మనము సాచురేషన్ వెరిఫై చేసుకోవడము, ఒక 6 minutes వాక్ చేసి సాచురేషన్ చూసుకోవడము, మన సిమ్టమ్స్ వెరిఫై చేసుకోవడము, రెస్పిరేటరీ రేట్ వెరిఫై చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది. త్వరగా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఒక 2-3 months వరకు అయితే మనం స్పెషల్ కేర్ లో ఏ కోవిడ్ అయినా మైల్డ్ కావచ్చు, మోడరేట్ కావచ్చు, సివియర్ కావచ్చు, మనం డెఫినెట్ గా ఒక 2-3 months అన్ని మనకు సంబంధించిన వైటల్స్ అన్ని చూసుకుంటూ డాక్టర్ కి అందుబాటులో ఉంటూ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కానీ తీసుకోవడం మంచిది. ఇప్పుడు మన ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి వస్తే, ఫస్ట్ వేవ్ లో మేము 50 సంవత్సరాల 60 సంవత్సరాల వాళ్ళ మోర్టాలిటీ ఎక్కువ చూసాము. ఇప్పుడు సెకండ్ వేవ్ లో 30 years 40 years 50 years వాళ్ళే ఎక్కువ మోర్టాలిటీ అవుతున్నారు. సో దట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ చాలా మంది కూడా కోవిడ్ ట్రీట్మెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయి మళ్ళీ సీరియస్ అయ్యి మోర్టాలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము అయిపోయింది 2 weeks ట్రీట్మెంట్ అనుకోకుండా అట్లీస్ట్ ఒక 2-3 months మన జాగ్రత్తలో మనం ఉంటూ సరైన ఫుడ్ తీసుకుంటూ ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటూ సిమ్టమ్స్ ని మానిటర్ చేసుకుంటూ కన్సల్టేషన్. రైట్ సార్, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది సార్. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. లెనిన్ బాబు గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి లెనిన్ బాబు గారు. నమస్తే అండి డాక్టర్ గారు. మీ క్వశ్చన్ అడగండి, వింటున్నారు డాక్టర్స్ ముగ్గురు. నాకు ఈ కోవిడ్ మే నెల 21వ తారీఖున ఐడెంటిఫై అయిందండి ఆర్టీపీసీఆర్ లో. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే జూన్ 7వ తారీఖున నాకు నెగిటివ్ వచ్చిందండి. ఓకే అండి. నెగిటివ్ వచ్చింది, తగ్గిపోయిందండి. కానీ అప్పటి నుంచి వీపు ఉంటుంది కదా సార్, వీపు మీద ఏదో బరువు పెట్టినట్టు, లోపల ఏదో బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఇది నాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆయన కూడా సేమ్ కాంప్లికేషన్ చెప్పారండి. ఏదో బరువు పెట్టినట్టు, లోపల ఏదో బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఇది నాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆయన కూడా సేమ్ కాంప్లికేషన్ చెప్పారండి.
రైట్. ఇంకేమైనా అట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయండి? ఇంతే మేడం, థ్యాంక్ యూ మేడం, అది ఒకటే మేడం. రైట్. డాక్టర్ సుధాకర్ గారు మీరు ఏమి అడ్వైజ్ చేస్తారు? ప్రాబ్లం నాకు అర్థమైంది. ఆయనేమో కండరాల నొప్పి అన్నట్టు అర్థమవుతుందమ్మా. అయితే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఒకసారి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఒకసారి ఆయన బ్రీదింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆయన పల్స్ ఆక్సిమీటర్లో ఎలా ఉంది, తగ్గిపోయిందని అన్నారు. నెగిటివ్ టెస్ట్ తగ్గిపోయింది అని అంటే అది తగ్గిపోయినట్టే లెక్క, కానీ మళ్ళీ అవసరం లేదు. అంటే పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6 minute వాక్ టెస్ట్ ఒకసారి చేసుకుని పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని చూసుకుంటే ఆయన అర్థమవుతుంది ఆయన ఏమైనా ఇబ్బంది ఉందా. చెస్ట్ ఎక్స్రే ఒకటి తీపిస్తూ ఉంటారు, దాంట్లో ఉన్నాయా అనే విషయం అర్థమవుతుంది. సో ఇవి రెండు కానీ బాగానే ఉంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి, అవి చేయించుకుంటే ఆయన లంగ్ ఫంక్షనింగ్ అంతా ఎలా ఉంది అనే విషయం కూడా ఆయనకు అర్థమవుతుంది. ఒక డాక్టర్ కేర్లో మాత్రం ఉండటం చాలా ముఖ్యం. ఇవన్నీ క్రమేపీ తగ్గిపోతాయి, కంగారు పడాల్సిందేం లేదు. ప్రస్తుతం ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. యా. సో డాక్టర్ సుధాకర్ గారు, మనం చాలామంది సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇప్పుడు ఘంటసాల రత్నకుమార్ గారు కానివ్వండి, లేదా మిల్కా సింగ్ ఆయన కానివ్వండి, ఆయనది ఏజ్ అయి ఉండొచ్చు, కానీ కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొంత ఈ కోమార్బిడ్ సిచ్యువేషన్లో ఆ ఆర్గాన్ ఫెయిల్ అవడంతో చనిపోవడం మనం చూసాం. అమ్మా, ఇది కోవిడ్ వల్ల చనిపోయేది అనేది ఆ వైరస్ వలన కాదు, వైరస్కి మన శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద. ఎందుకంటే ఇట్స్ ద ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఫర్ ది వైరస్ ఎంటర్ అయిన తర్వాత మన శరీరం దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా. అందువలన వీళ్ళందరికీను, చనిపోయిన వాళ్ళందరికీను ఎక్కువ వైరస్ లోపలికి వెళ్ళిపోవటం వలన చనిపోరు. ఆ వైరస్ ప్రభావం వలన వాళ్ళ శరీరం రియాక్షన్ వలన వాళ్ళకి ఈ సైటోకైన్ స్టార్మ్ అనేది వస్తుంది. అలాగే ఎక్కువ కాలం గడిచే కొద్దీను ఈ లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ లంగ్ ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులు గట్టి పడిపోతాయి. అందువల్ల ఏంటంటే ఆ గట్టి పడిపోయి మనకి శరీరం ఏదైనా గాయం అయినప్పుడు ఒక స్కార్ ఏర్పడుతుంది చూసారా, అలాగే లంగ్లో కూడాను, అంటే దాంట్లో కూడా స్కారింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ మనం ఊపిరి పీల్చినప్పుడు ఆక్సిజన్తో మిళితమయ్యే ఈ లంగ్ కెపాసిటీ అనేది బాగా తగ్గిపోతుంది. దానివల్ల అల్టిమేట్గా మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరగదు. అందువలన మనకి 100% లంగ్ ఉండాల్సిన చోట ఒక్కోసారి 25% లంగే పనిచేస్తుంది అనమాట. దానివల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి, పర్టికులర్గాను ఆయాసం అలాంటివి. ఈ మిల్కా సింగ్ గారు ఇలాంటి వాళ్ళు చనిపోవడానికి కారణం ఓల్డేజ్ ఒకటి, రెండోది వాళ్ళ ఇంత ఎక్కువ రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నారని అంటే అర్థం ఏంటి, వాళ్ళ సరిగ్గా పనిచేయలేదు. డాక్టర్లు ఎప్పటికప్పుడు వాళ్ళకి కృత్రిమమైన ఇది ఇచ్చి వాళ్ళకి ఏమంటాము మనం వెంటిలేటర్లు అవి పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ అందించడం మూలాన అంతవరకు లాక్కుంటా వచ్చారు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఆ లంగ్ ఇంకా అంత మూలాన ఇలాంటి వాళ్ళ మరణం సంభవించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే బతికిన వాళ్ళలో కూడా కొంత మేరకు అది పోతుంది. కాబట్టి మనం చక్కగా అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉంటామని, జాగ్రత్తగా అంటే చూసారా, రెస్పిరేటర్స్ తీసుకుని దాన్ని మనం రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, అలాంటివన్నీ మన లైఫ్ స్టైల్ మార్పు చేసుకోవటం, అలా అని చెప్పేసి విపరీతంగా మనం ఎక్సర్సైజులు చేయటం అది కూడా మంచిది కాదు. మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండి చాలా లిమిటెడ్గా మనం తిరగటం అది చేయాలి. అంతేగాని అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు పోయిన తర్వాత స్పీడ్గా రన్నింగ్ చేయటం అలాంటి పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ రక్తం అది గడ్డగట్టడం, అది రిలీజ్ అవ్వటం, దానివల్ల లంగ్స్ అవన్నీ ఎఫెక్ట్ అవ్వటం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నా ఉద్దేశం ప్రకారం మన హాస్పిటల్స్ అన్నింటిలోనూ కూడా పోస్ట్ కోవిడ్ క్లినిక్స్ అనేవి పెట్టడం అనేది చాలా ముఖ్యం. అయితే సెకండ్ ఇంత తీవ్రంగా ఇన్ని కేసులు వచ్చిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం డిపార్ట్మెంట్ వైజ్ కూడా పోస్ట్ కోవిడ్ క్లినిక్స్ పెట్టాలి. ఉదాహరణకి పల్మనరీ స్పెషలిస్ట్ వాళ్ళు ఒకటి పెట్టుకోవాలి. హార్ట్ మైకార్డైటిస్ వస్తుంటుంది కొంతమందికి, కాబట్టి వాళ్ళు కూడా పోస్ట్ కోవిడ్ పెట్టుకోవాలి. ఎండోక్రైనాలజిస్టులు అంటాం, షుగర్ వ్యాధి చూసేవాళ్ళు, వాళ్ళు కోవిడ్ క్లినిక్స్ పెట్టుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే దానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు పెట్టుకోవాలి, నెఫ్రాలజిస్టులు పెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో కోవిడ్ కోసం ప్రత్యేకంగా వారానికి కనీసం ఒకసారైనా సరే వాళ్ళందరినీ చూసుకోవటం కోసం అనేది చాలా ముఖ్యం. రానున్న కాలంలో నంబర్ పెరిగిపోయింది కాబట్టి ఒక స్పెషలిస్ట్ వీళ్ళందరినీ చూడటం చాలా కష్టం. కాబట్టి పోస్ట్ కోవిడ్
కండక్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇంకొక కాలర్ మనతో పాటు ఉన్నారు, హరిబాబు గారు హైదరాబాద్ నుంచి. హరిబాబు గారు అండి, నమస్తే అండి, చెప్పండి. నేను పోయిన నెల 16వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 28వ తారీఖు డిశ్చార్జ్ అయ్యాను కోవిడ్ వల్ల. ఓకే సార్. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత అంతకు ముందాలే నేను ఏప్రిల్ 28వ తారీఖు ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్నాక నాకు కోవిడ్ వచ్చింది. మే 16 నుంచి 27 వరకు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. ఇప్పుడు షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఒక 5 సార్లు, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 5 సార్లు వాకింగ్ చేస్తున్నాను. 10 నిమిషాలు కొంచెము ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దాని తర్వాత నా ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు 95, 96, 97 ఈ మధ్యలో ఉంటుంది. మీకు ఇంకేమైనా కాంప్లికేషన్స్ గురించి ఇంకో అడగాలనుకుంటున్నారా? కాంప్లికేట్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పినాక చెప్దామని. అయితే నాకు ఈ మధ్యలో కాన్స్టిపేషన్ చాలా విపరీతంగా ఉందండి. ఓకే. దానివల్ల నేను తిందామనుకున్నా ఎక్కువ తినలేకపోతున్నాను. ఒకవేళ బౌల్ పోవాలంటే నొప్పిగా ఉంటుంది. యా, ఓకే. డాక్టర్ నరేందర్ గారు, సో ఆయన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పోస్ట్ కోవిడ్ కూడా, స్టిల్ ఆయన కొంత కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉంది అంటున్నారు. మీరేం సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఆయన ఇప్పుడు అడ్మిషన్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు వాడిన మందులతో కూడా ఆయన కొంచెం గ్యాస్ట్రిక్ అప్సెట్ అనేది వచ్చి కాన్స్టిపేషన్ అనేది రావచ్చండి. వాళ్ళు ఫుడ్ లో కొంచెం మార్పులు చేసుకొని ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, అది చేస్తే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. దానికి స్పెషల్ గా మెడిసిన్స్ ఏమీ అవసరం ఉండదు. సో వాళ్ళు ఈయన అన్ని వాకింగ్ అవి చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటుంది. కొంచెం ఫుడ్ లో ఫైబర్ అంటే పీచు పదార్థాలు, క్యారెట్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అలాంటివి ఎక్కువ తీసుకొని, ఆకుకూరలు ఎక్కువ తీసుకొని, ఈ దుంపలు ఇలాంటివి తగ్గించి ఎక్కువ వాటర్ తీసుకోవడము, అవి తీసుకుంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. ఇంకా స్పెషల్ గా ఏమీ అవసరం లేదు. ఇక్కడ కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అనే దాంట్లో అందరూ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ డే 1 లో మనకు RT-PCR పాజిటివ్ ఉంది, 1 వీక్ 10 డేస్ తర్వాత నెగిటివ్ వచ్చింది. ఒక పర్సన్ కి డే 1 లో పాజిటివ్ వచ్చింది, 10 డేస్ తర్వాత పాజిటివ్ ఉంది, 1 మంత్ తర్వాత పాజిటివ్ ఉంది. ఈ తర్వాత పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమీ సంబంధం ఉండదండి. మనం సతీష్ గారు ఫస్ట్ చెప్పినట్టు మనకు ఓన్లీ సివియారిటీ ఎంత ఉంది డిసీజ్, ఆ సివియారిటీ మీదనే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంతేగాని నాకు 10 రోజుల్లో 1 వీక్ లో నాకు నెగిటివ్ వచ్చింది బట్ నేను ఎందుకు ఇలా ఉన్నాను, మన సెలబ్రిటీస్ 10 రోజుల్లో నెగిటివ్ వచ్చారు బట్ ఎందుకు లూజ్ అయ్యారంటే దట్ ఈస్ నాట్ నథింగ్ టు డూ విత్ నెగిటివిటీ ఆర్ పాజిటివిటీ అండి. కొందరికి డిసీజ్ తగ్గినాక కూడా లోన వైరల్ ఫ్రాగ్మెంట్స్, సెల్యులార్ ఫ్రాగ్మెంట్స్ ఉండి రిపోర్ట్ అనేది పాజిటివ్ చూపించవచ్చు. కొందరికి ఎమ్మటే అవుతుంది. కానీ బాడీలో ఉన్న డిసీజ్ సివియారిటీ బట్టి, వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ బట్టి వాళ్ళ మోర్టాలిటీ డిసైడ్ అవుతుందండి. ఇట్ ఈస్ పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదండి. రైట్ అండి. మనతో డాక్టర్ సీతారాం గారు కూడా జాయిన్ అవుతున్నారు, సీనియర్ డయాబెటాలజిస్ట్. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీలత గారు నంద్యాల నుంచి మాట్లాడుతున్నారు. శ్రీలత గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాకు కోవిడ్ వచ్చి 4 వీక్స్ అవుతుందండి. ఓకే. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చేతులు కాళ్ళు నొప్పిగా ఉంటుంది, కొంచెం వీక్ గా ఉంటుంది. ఓకే. మీరు ఎవరైనా డాక్టర్ ని కన్సల్ట్ చేశారా శ్రీలత గారు? మేము ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నామండి. అంటే మందులు అవి వాడాము. ఓకే. డాక్టర్ని కలిసి ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఓకే. డాక్టర్ నవత గారు. శ్రీలత గారు, మామూలుగా ఏ వైరల్ డిసీజ్ వచ్చినా మనకు కొన్ని రోజులు వీక్నెస్ ఉంటుంది. సో అట్లానే రికవరీ ఆల్మోస్ట్ 4 వీక్స్ అయింది, ఇంకా వీక్నెస్ ఉంది అంటే కొంచెం మంచి ఆహారం తీసుకోవటం, ఇట్లా కొన్ని రెగ్యులర్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వైరల్ డిసీజ్ ఏదొచ్చినా కూడా మనకి ఒక లాంగ్ టర్మ్ కొంచెం వీక్నెస్ అవన్నీ ఉంటాయి. వీలైతే ఎప్పుడైనా మీ హెమోగ్లోబిన్ అవి చెక్ చేయించుకోండి. ఒక్కొక్కసారి ముఖ్యంగా మహిళల్లో అది లో ఉండొచ్చు. ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలా వీక్నెస్ అవి లాంగ్ టర్మ్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి హెమోగ్లోబిన్ చెక్ చేయించుకోండి. మంచి ఆహారం తీసుకుని మీకు వీలైనంతగా కొద్దిగా కొంచెం ఎక్సర్సైజెస్, చిన్న వాకింగ్ అలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం దీని నుంచి మీరు కోలుకునే అవకాశం.
రైట్ అండి. డాక్టర్ సీతారాం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ సీతారాం గారు, పర్టిక్యులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కొంత వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ చూస్తున్నాం, ఆ తర్వాత తగ్గుతోంది అని చెప్తున్నారు. మీరు ఎటువంటి కాంప్లికేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు డయాబెటిక్ పేషెంట్లో? ఎప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి? అంటే ఈ ఇన్సులిన్ ఇంటేక్లో కానీ ఈ టాబ్లెట్ డోసేజెస్లో కానీ మార్పులు అవసరం అవుతాయా పోస్ట్ కోవిడ్? నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ పోస్ట్ కోవిడ్ కానీ ప్రీ కోవిడ్ కానీ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ ఈ కోవిడ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందమ్మా. ముందర ఎగ్జిస్టింగ్ గా మందులు అంటే మామూలుగా టాబ్లెట్స్ అవి వాడే షుగర్ పేషెంట్స్ కి కోవిడ్ కు సివియారిటీ బట్టి అంటే మైల్డ్ డిసీజ్ లో ఫస్ట్ 5 days లో పెద్ద ట్రీట్మెంట్ లో మార్పు ఉండదు. బట్ 5 days తర్వాత ఈ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నా లేకపోయినా కూడా హాస్పిటలైజ్ చేసినప్పుడు మాత్రం ఇన్సులిన్ అనేది ఇవ్వడం అవసరం. తర్వాత 5 రోజుల తర్వాత మనం స్టెరాయిడ్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం కాబట్టి దాంతో పాటు టాబ్లెట్స్ మానేసి అంటే షుగర్ టాబ్లెట్స్ మానేసి ఇన్సులిన్ ఇవ్వడం అనేది ఉత్తమం అన్నమాట. ఈ ఇన్సులిన్ అనేది రెగ్యులర్ ఇన్సులిన్ బాగా తొందరగా ఇస్తారు, ఎందుకంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. లాంగ్ యాక్టింగ్ జనరల్ గా ఇవ్వరు. అండ్ హాస్పిటలైజేషన్ లో ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటే ఈ కోవిడ్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వవు అనమాట. సో మెయిన్ కోవిడ్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉండడం కానీ లేదా బీపీ ఎక్కువ ఉండడం కానీ ఒబేస్ పీపుల్ కానీ ఇవి తరచుగా మనం చూస్తుంటాం అనమాట. సో మనం ఈ కోవిడ్ టైంలో అంటే హాస్పిటలైజేషన్ లో మాత్రం ఇంజెక్షన్ చేసుకుంటూ ఈ స్టెరాయిడ్స్ అవితో పాటు స్టెరాయిడ్ లెవెల్స్ తగ్గట్టు ఇన్సులిన్ డోసెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే డ్యూరింగ్ కోవిడ్ అంటే హాస్పిటలైజేషన్ కానీ ప్రీ కోవిడ్ అంటే మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కోవిడ్ లో కాన్స్టెంట్ గా మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 6th hourly ఆర్ 8th hourly షుగర్ లెవెల్స్ మనం మానిటర్ చేసుకుని దానికి తగ్గట్టు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ పెట్టుకోవాలి. అంటే ఎర్లీ స్టేజ్ లో టాబ్లెట్స్ లేకపోతే ఇన్సులిన్. బట్ హాస్పిటలైజేషన్ లో కంపల్సరీగా ఫ్రీక్వెంట్ గా 4th hourly షుగర్ చెక్ చేసుకుని షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి తొందరగా డిసీజ్ తగ్గడం చూస్తుంటాం. అలాగే కాంప్లికేషన్స్ ఎక్కువ రావు. ఇంకా పోస్ట్ కోవిడ్ కి వస్తే బికాస్ ఆఫ్ స్టెరాయిడ్ థెరపీ కొన్నాళ్ళు ఒక 1 week దాకా షుగర్ లెవెల్స్ నార్మల్ కి రావు. అలాంటప్పుడు మాత్రం ఇన్సులిన్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఆఫ్టర్ 1 week అంటే ట్యాబర్ చేసిన తర్వాత స్టెరాయిడ్స్ అవన్నీ కూడా తర్వాత దాని పేషెంట్ బట్టి వాళ్ళు తినే డైటరీ హ్యాబిట్స్ బట్టి మనం ఇన్సులిన్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఇన్సులిన్ డోసెస్ తగ్గించడం అని కానీ చేయొచ్చు. యా సార్, ఒక కాలర్ ఉన్నారండి, సుధాకర్ గారు మాట్లాడుతున్నారు తాడేపల్లిగూడెం నుంచి. నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. మేడం, నాకు కోవిడ్ వచ్చి తగ్గింది మేడం, నిద్ర పడతలేదు, ఆకలి వేయట్లేదు మేడం. అయ్యో, ఓకే. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయండి? ఇంక పెద్దగా ఏం లేవు, నిద్ర పడతలేదు, ఆకలి వేయట్లేదు, కొంచెం తల తిరుగుతుందండి. ఓకే. డాక్టర్ నరేందర్ గారు ఏం సజెస్ట్ చేస్తారండి? నిద్ర పట్టట్లేదు, ఆకలి అని అంటే కొన్ని ఈ మందులు వాడడం వల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా అలా వచ్చి ఆకలి ఏమైనా తగ్గొచ్చండి. కొంచెం ఫుడ్ తీసుకోవడంలో కొంచెం సాఫ్ట్ ఫుడ్, నాన్ స్పైసీ ఫుడ్ తీసుకోవడము, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం చేస్తే సరిపోతుందండి. నిద్ర పట్టడానికంటే కొంచెం మీరు ఏమన్నా కుదిరితే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చిన్నగా యోగా అలా చేసుకొని మీ మైండ్ ని ఫ్రెష్ గా పెడితే మీకు నిద్ర పడుతుందండి. మీరు ఆ కోవిడ్ గురించి వచ్చే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వాటి గురించి నెట్లలో చదివి వాటి గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, భయపడొద్దండి. ఆ భయం ఒక్కటే మిమ్మల్ని నిద్ర పోకుండా చేస్తుంది. భయపడకుండా మీరు కోవిడ్ నుంచి బయటకు వచ్చారు. మీరు మంచి ఫుడ్ తీసుకొని, నాన్ స్పైసీ ఫుడ్ తీసుకొని, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ, ఏమన్నా ఉంటే మల్టీ వైటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకుంటూ మీరు నార్మల్ గా యోగా అలా చేసుకుంటే మీకు నిద్ర పడుతుందండి, ఆకలి పెరుగుతుందండి. వీటికి ఏమి టాబ్లెట్స్ అవసరం లేదమ్మా. మీరు వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్ గురించి వేరే వాళ్ళని చూసి మీరు భయపడొద్దమ్మా. రైట్ అండి. డాక్టర్ నవత గారు, పర్టికులర్లీ లేడీస్లో సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయని అంటున్నారు. స్ట్రెస్ ఇటువంటి రీజన్సా, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇవన్నీ కారణమా, లేదా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ లేకపోతే ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్ ఇవి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందా?
పోస్ట్ కోవిడ్ స్ట్రెస్, మానసిక ఆందోళన లేడీసే కాదండి, అందరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు ఇప్పుడు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. సో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళే ఒక్కళ్ళే ఈ డిసీజ్ ని హ్యాండిల్ చేస్తున్న సిచ్యుయేషన్ ఉంది. డాక్టర్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నా, మెడిసిన్స్ ఎన్ని ఇస్తున్నా కూడా. తర్వాత ఇంకా ఎస్పెషల్లీ ఐసీయూ స్టే ఉన్న వాళ్ళు లేదా హాస్పిటల్ అడ్మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళతో ఉండే అవకాశం లేదు ఇప్పుడు కోవిడ్ కారణంగా. సో వీళ్ళందరూ ఒక్కలే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఆందోళన ఒకటి ఉంది. తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గురించి కూడా చాలా వింటున్నారు. యాక్చువల్లీ అవన్నీ విని వాటిని విజిలెంట్ గా వాటి గురించి ఆలోచిస్తే బానే ఉంటుంది, కానీ కాంప్లికేషన్స్ ఎక్కడ నాకు వస్తున్నాయో అని కంగారు పడటం వల్ల కూడా ఈ మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి. నేను కొంచెం గమనించింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ నుంచి రికవర్ అవ్వగానే అంతా బాగైపోయింది అనుకున్న వాళ్ళు ఆ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ చిన్నవైనా వచ్చినా కూడా ఇంకా ఆ డిసీజ్ కంటిన్యూ అవుతున్నట్టు వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అండ్ ఇంకా కొంచెం అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ఆ పై దవడ ఎఫెక్ట్ అయ్యో లేకపోతే కన్ను ఎఫెక్ట్ అయ్యో అవి కోల్పోయిన వాళ్ళల్లో కూడా చాలా మానసిక ఆందోళన ఉంటుంది. దాన్ని మళ్ళీ అయ్యో దవడపోయింది ఇప్పుడు మనకి ఫ్యూచర్ ఎలా అని చెప్పి. సో వీళ్ళందరికీ ఏంటంటే కోవిడ్ లాగా మనకు అసలు ఏమాత్రం తెలియని ఒక జబ్బునే మనం ఇప్పటి వరకు బాగానే ఎదుర్కొంటున్నాం. కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఇట్ వెల్. అయితే దీని నుంచి వస్తున్న కాంప్లికేషన్స్ లైక్ మ్యూకోర్మైకోసిస్ అనండి, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, రీనల్ కండిషన్స్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అంటే కోవిడ్ ముందు కూడా మన రకరకాల కారణాల వల్ల వీటిని ట్రీట్ చేసి ఉన్నాం. సో కోవిడ్ నే మనం చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత పాపులేటెడ్ కంట్రీలో. సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వేటికైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందో వాటికి ఖచ్చితంగా మంచి సొల్యూషన్సే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి భయపడి ఆందోళన పడే కంటే టేక్ వన్ స్టెప్ ఎట్ అ టైం. కాంప్లికేషన్ వచ్చినప్పుడు మనం ఇంతగా ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయడం, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పితే కోవిడ్ వల్ల ఆందోళన పడి మానసిక ఆందోళన తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. రైట్ అండి. డాక్టర్ సీతారాం గారు, పోస్ట్ కోవిడ్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? అండ్ ఇది డయాబెటిక్ ఒక్కటే ఉండే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, అది వేరే డిసీజెస్లోకి, లాంగ్ టర్మ్ డిసీజెస్లోకి లీడ్ చేయకుండా ఏం చేయొచ్చు వాళ్ళు? పోస్ట్ కోవిడ్ అన్న ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత షుగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఏ విధమైన డిసీజ్ అంటే కోవిడ్ వైరస్, ఏ వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళు వాడిన డ్యూరింగ్ దట్ హాస్పిటలైజేషన్ అనండి, లేకపోతే ఆ ట్రీట్మెంట్ జరిగిన విధానం బట్టి షుగర్ లెవెల్స్ ఉంటాయి. జనరల్ గా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ట్రెస్ కండిషన్. ఈ స్ట్రెస్ కండిషన్ కాబట్టి దీంట్లో జనరల్ గా టాబ్లెట్స్ కంటే ఇంజెక్షన్ ఎక్కువ పనిచేస్తుంది. సో మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అయితే పర్వాలేదు, కానీ ఒక ప్రొలాంగ్డ్ డిసీజ్ మోర్ దాన్ 3-4 days ఇన్ఫెక్షన్ ఫీవర్ ఉన్నప్పుడు, ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్, వైరల్, కోవిడ్ అనండి, నాన్ కోవిడ్ అనండి, వాళ్ళకి మాత్రం ఇన్సులిన్ ఇవ్వడం మంచిది. వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా షుగర్ లెవెల్స్ చెక్ చేయడం మంచిది. ఎందుకంటే దిస్ స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజెస్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్. ఈ మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఇన్సులిన్ అనేది అవసరం. ఇన్సులిన్ మాత్రం కరెక్ట్ డోసెస్ లో చేసుకుని షుగర్ లెవెల్స్ అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఈ పోస్ట్ కోవిడ్ వచ్చే మ్యూకార్మైకోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావు. కరెక్ట్ డోస్ లో ఇవ్వాలి, కరెక్ట్ మోతాదులో ఈ స్టెరాయిడ్స్ కరెక్ట్ గా వాడి కరెక్ట్ టైంలో వాడితే, ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా చేసుకుంటూ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఇలాంటి కాంప్లికేషన్స్, అన్నెసరీ కాంప్లికేషన్స్ రావు. రైట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ సీతారాం గారు, డాక్టర్ నరేందర్ గారు, డాక్టర్ నవత గారు అండ్ డాక్టర్ సుధాకర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఒక 1 month వరకైనా డాక్టర్ కన్సల్టేషన్లో ఉండడం అవసరం అని చెప్తున్నారు.